పులుపు లేని గోంగూర అయితే బాగోదండి, ఎర్రటి గోంగూర తీసుకోండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు కమ్మగా ఉండే గోంగూర పులిహోర చూపించబోతున్నానండి. చూస్తూనే తినాలనిపిస్తుంది కదండి. అలాగే చాలా రుచిగా ఉంటుందండి. రుచితో పాటు కూడా మన శరీరంలో పోషకాలని భర్తీ చేస్తుందన్నమాట. ఈ గోంగూర అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ పులిహోరని మనం ప్రసాదం కింద కూడా వాడుకోవచ్చండి, లేదంటే మనం లంచ్ బాక్స్ కింద కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం భోజనంలో కమ్మగా తినాలనుకుంటానండి. ఈ గోంగూర పులిహోర మనం చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎందుకు ప్రాసెస్ చూద్దామా? ఇప్పుడు ఈ గోంగూర పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అన్నాన్ని అయితే నేను చల్లార్చుకుంటున్నానండి. ఒక డబ్బాకి రైస్కు చూపిస్తున్నాను నేను. అన్నం ఉడికే ముందు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నట్లయితే అన్నం పొడి పొడిగాను తెల్లగాను వస్తుందన్నమాట. ఓకేనా? ఇది అన్నాన్ని చల్లారిద్దామండి. మనం పక్కకు పెట్టేసుకుందాము. పాన్ పెట్టుకున్నాం కదండి. మనం ఇందులో 1 స్పూను మినపప్పు, అన్నీ ఒక్కొక్క స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. శనగపప్పు కూడా 1 స్పూన్ తీసుకున్నానండి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. మిరియాలు కూడాను అలాగే తీసుకున్నాను, 1/2 టీ స్పూను. ధనియాలు కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఓకేనా? మెంతులు కూడా కొద్దిగా వేసుకున్నానండి, 1/4 టీ స్పూను. ఇవి చక్కగా వేగనివ్వాలి, మాడనివ్వద్దండి వీటిని. అలాగే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి, హైలో పెట్టబాకండి, ఎందుకంటే మాడిపోతాయి కదా, అందుకని. మీరు విడివిడిగా వేయించుకోవాలంటే విడివిడిగా వేయించుకోవచ్చు, లేదా ఇలాగే నేను చేసినట్టుగా అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోవాలంటే కూడా ఇలాగే వేయించుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, 1 స్పూన్ వేసుకుందామండి. చాలు ఇది మనకి. ఇది పౌడర్ చేసుకోవాలన్నమాట. మనకి చాలా టేస్టీగా పులిహోర రావాలంటే ఈ పౌడర్ చేసుకోవాలని మనం తయారు చేసుకున్న పౌడర్ తయారు చేసుకుంటున్నాము. వేగిపోయాయండి, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. అదే గిన్నెలో మనము గోంగూర వేసుకుందామండి. నేను నిండుగా 1 కప్పు తీసుకున్నాను అన్నమాట. అంటే చిన్న కట్టలు 3 సరిపోతాయి. ఈ కప్పుతో తీసుకున్నానండి గోంగూర అనేది. దీన్ని చక్కగా మెత్తగా ఉడికించుతామండి, చాలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు వేయటం వల్ల రుచి చాలా బాగా వస్తుందండి. మీరు డైరెక్ట్గా ఇలాగనే వేసుకోవచ్చు, లేదంటే నానబెట్టుకొని మనం గోంగూరని మిక్సీలో పట్టుకుంటాం కదా, అప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా వేస్తే బాగుంటుంది, అలాగే వేస్తే కూడా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా అవ్వాలండి గోంగూర. ఒకవేళ మనకి నీళ్ళు సరిపోలేదు అనుకోండి, కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని గోంగూరని ఉడికించుకోవచ్చు. గోంగూర అయితే ఉడికిపోయిందండి. దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇది ముందుగా వీటిని పౌడర్ చేసుకుందామండి. పొడిని అయితే ఇలాగ చేసుకోవాలన్నమాట, మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడిని అన్నంలో వేసుకుందాము. ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా. గోంగూర కూడా పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఇలాగా పేస్ట్ పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము.
పాన్ వేడెక్కిందండి. ఇప్పుడు మన ఆయిల్ అయితే వేసుకుందాము. ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అంటే మనకి పులిహోరకు సరిపడినంత అన్నమాట. ఆయిల్ కూడా కాగిపోయింది కదా. ముందుగా పల్లీలు వేసుకుందామండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్లు నిండుగా వేసుకున్నాను. ఇందులో పల్లీలు ఉంటేనే చాలా బాగుంటుంది పులిహోరలోకి. ఇవి కొంచెం వేగాక పల్లీలు కూడా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి కూడా వేపుకుందాం. దోరగా వేయించుకుందామండి. పప్పుల్ని అన్నీ అర టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను మొత్తము. పోపు గింజలు మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా పప్పులన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇది కూడా చక్కగా వేగనిచ్చేద్దాం. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. మనము ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇందులో మనం గోంగూర పేస్ట్ని వేసుకుందాము. అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. పప్పులు, ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ సమయం తీసుకొని అవసరం లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మాత్రం మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? కొత్తగా నా వీడియో చూసేవాళ్ళండి ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి ఇంత కొద్ది మందికి ముందుకు వెళ్తుంది కదా వీడియో, వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదండి. ఓకేనా? ఇదైతే అయిపోయిందండి. చక్కగా అంతా కలిసేసింది. పచ్చిమిర్చిని కూడా వేసుకుని 2 నిమిషాలు ఉంచితే సరిపోయింది. పచ్చిమిర్చి నేను మధ్యలో వేసుకున్నాను కదా, మీరు మాత్రం తాలింపులోనే వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అన్నంలో కలిపేసుకుందామండి ఈ గోంగూర పేస్ట్ అనేది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడే మనం అన్నంలోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. అన్నంలోకి సరిపడా 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి. ఉప్పు ఎంతకన్నా ఎలా తినగలిగే వాళ్ళైతే అంతే వేసుకోండి. ఎంత తినగలిగే వాళ్ళైతే. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, అది చూసుకుని వేసుకోండి. చాలా బాగుందండి. మీరు మాత్రం పులుపు పట్టిన గోంగూరని మాత్రమే తీసుకోవాలి. పులుపు లేని గోంగూర అయితే బాగోదండి. ఎర్రటి గోంగూర తీసుకోండి.